యాక్చువల్గా నేను ఈ వీడియో రెండోసారి రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇందాక వీడియో మొత్తం రికార్డ్ చేసిన తర్వాత ఫోన్లోకి ఎక్కించుకునే ప్రాసెస్లో కార్డ్ ఫార్మాట్ వచ్చి మొత్తం వీడియోలన్నీ డిలీట్ అయిపోయినాయి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేటప్పటికి మీకు వీడియో అర్థమైపోయి ఉంటుంది. నేను ఈ కెమెరా కొన్నాను, బట్ దీని అన్బాక్సింగ్ కట్ట ఇవన్నీ చూపించి మీకు టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకంటే తోపులు తురుములు కెమెరా కొని అన్బాక్సింగ్ చేసి రివ్యూలు కూడా చెప్పేశారు. ఇంకొకటి, నేను ఈ కెమెరా ఎందుకు కొన్నానంటే ముందు చెప్తాను ఈ వీడియో కంటిన్యూకి వెళ్ళేటప్పుడు. ఈ కెమెరా కొన్నట్టు మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మా తమ్ముడికి కానీ, మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలియదు. యాక్చువల్గా నేను ఏ ఎలక్ట్రికల్ గ్యాజెట్ కొన్నా కానీ మా తమ్ముడికి చెప్పే కొంటాను, బట్ ఈసారి చెప్పలేదు వాడికి కూడా. ఈసారి మా తమ్ముడు ఏం చేస్తాడంటే ఈ మధ్యన నైట్ పడుకునేటప్పుడు కాదు, నైట్ భోజనం చేసేటప్పుడు ఎదురుగా ఫోన్ పెట్టుకుని తింటూ వీడియో చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ వీడియో మా అమ్మ వాళ్ళు చూస్తారు, వాడు చూస్తారు, అందరూ చూస్తారు. మొత్తం తెలిసిన తర్వాత ఒక 4 రోజులు మింగిలి మామూలుగా ఉండవు, తర్వాత నుంచి మామూలే అనుకో. యాక్చువల్గా నా దగ్గర కెనాన్ 200D కెమెరా ఉంది. నేను ఎందుకు ఈ కెమెరా కొన్నానంటే, ఒక చోట కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత అటు రికార్డ్ చేయడానికి ఒక చోటకి వెళ్తాం కదా, ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత నా హెడ్ కట్ అయిపోవడము లేదా నా కాళ్ళు కట్ అయిపోవడము ఇలా జరుగుతాయి అన్నమాట. ఈ కెమెరాలో ఆటో ఫోకస్ లెన్స్ ఉంది కదా, ఒకవేళ నేను దూరంగా వెళ్ళిన అటు ఇటు కదిలినా కానీ దానికి అది నన్ను ట్రాక్ చేసి వీడియో పర్ఫెక్ట్గా వచ్చేలా చేస్తుంది. సో ఈ ఒక్క ఆప్షన్ వల్ల నేను కెమెరా కొన్నాను. ఈ కెమెరా ఫేస్ చాలా ఈజీగా ట్రాక్ చేస్తుంది. నేను ఎంత స్పీడ్లో పరిగెట్టినా కానీ కెమెరా కూడా అదే స్పీడ్లో తిరుగుతుంది. ఇది పైకి కూడా తిరుగుతుందేమో చూస్తాను కెమెరా. నాకు భలే అనిపిస్తుంది కెమెరా ఆప్షన్. ఇంకోటి ఏంటంటే, ఈ కెమెరా ఆటో ఫోకస్ ఉన్నదని చెప్పి నేను తీసుకున్నాను, బట్ ఈ కెమెరా కొన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను కొంచెం తెల్లగా పడుతున్నాను ఈ కెమెరాలో. దీని ఫ్యూచర్ చూసి నేను ఈ కెమెరాకు ఒక పేరు పెడదాం అనుకుంటున్నాను. నా పేరు ఏంటంటే జోయా. చంపేద్దానా నిన్ను. ఆ పేరు ఏంటంటే జోయా. ఎవరెవరు పో. ఈ కెమెరా ఈఎంఐ తీయటానికి ఒక 9 months పడుతుంది అనమాట. ఈ 9 monthsలో నాకు యూట్యూబ్లో మానిటైజేషన్ ఆన్ అయిపోవాలి అని చెప్పి నేను టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి యూట్యూబ్లో వీడియో చేసి డబ్బులు రాకపోతే బొక్కే కదా. సో గైస్, ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా కంటెంట్ కూడా కొంచెం షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. టేక్ కేర్ అండ్ బాయ్.